హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి జనవరి 1 లాగ్ అనమాట. మార్నింగ్ లేచింది 8 o'clockకి. లేచిన హాఫ్ అన్ అవర్కే కరెంట్ పోయింది. ఇంకా షూట్ చేయడానికి వీలు కాలేదు, అంతా కూడా చీకటిగా ఉంటుంది కదా, ఏం షూట్ చేసినా కూడా కనిపించదు. కాబట్టి షూటింగ్ అయితే చేయలేదు. ఎక్కడికైనా బయటికి వెళ్దామా వద్దా అన్నట్టే గడిచిపోయిందనమాట 11 గంటల వరకు. ఇంకా ఫైనల్గా అయితే వెళ్దాం అనుకున్నాం. ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఇంకా పిల్లలు ఎప్పుడు చూసినా టీవీ దగ్గర కూర్చుంటారు. ఇంకా ఇద్దరు కొట్టుకుంటారు, నాకు డోరమెన్ కావాలని, నాకు స్పైడర్ మ్యాన్ కావాలని. సో దీనికైనా పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం బయటకు వెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా. నేనైనా సరే లోపల ఇంట్లో ఉండే కుట్టుకునే పనే కదా, పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు వస్తారు. సో దీనికైనా కొంచెం బయటకు వెళ్దామని చెప్పేసి ఇంకా 11 గంటలకు డిసైడ్ అయ్యామండి. ఇంటికి ఎక్కడికి వెళ్తున్నామంటే బిర్లా మందిర్. ఓకేనా, బిర్లా మందిర్ చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. నేనైతే ఫ్రెండ్స్తో చాలాసార్లు వెళ్ళానండి. అంటే కాలేజెస్లో ఫ్రెండ్స్ తోటి, స్కూల్లో కూడా వెళ్ళాను అనమాట. ఎక్స్కర్షన్కి, అవుటింగ్కి వెళ్తూ ఉంటాం కదా. కొత్త ఏం కాదు కానీ ఇంకా పెళ్ళైన తర్వాత ఒకసారి వెళ్ళాం, పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళలేదులేండి. అక్కడ చూడడానికి ఎంత పెద్ద టూరిస్ట్ ప్లేస్ ఏం కాదు కానీ మొత్తం పాలరాతితో చేస్తారనమాట. ప్రశాంతంగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. సో చూడొచ్చు, ఒకసారి రెండుసార్లు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు నేను రెడీ అయిపోతున్నాను. ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది, ఫిట్టింగ్ బాగా వచ్చింది. అసలు ఎక్కడ కూడా లూజ్ కానీ టైట్ కానీ అది ఏం లేదనమాట. గోల్డ్ కలర్ చున్నీ వేసుకున్నాను, అదేవిధంగా గోల్డ్ కలర్ లెగ్గిన్ వేసుకున్నాను. వైట్ కలర్ వేసుకోమని చెప్పారు, వైట్ అయితే మరీ బ్రైట్ అయిపోతుంది కదా, అందుకని ఇవి ఇంకా ఇలా మాట్లాడుతుండే ఉండగానే ఇంకొక షార్ట్ వీడియో కూడా ఎడిటింగ్ చేసేసి పోస్ట్ చేశాను అనమాట. అంతకుమించి ఎక్కువ పోస్ట్ చేయలేకపోయాను, టైం లేదు అసలు. పోస్ట్ చేయడానికి కూడా నా దగ్గర టైం లేదండి, అప్పుడే కరెంట్ వచ్చింది. ఇంకా అలా అని చెప్పేసి ఇంకొకటే వీడియో పోస్ట్ చేశాను. యాక్చువల్గా ఒక షార్ట్ వీడియోలో నేను చెప్పానండి, అదే యోగ పార్ట్ గురించి చెప్తూ చున్నీ వేసుకోలేదు. యాక్చువల్గా చున్నీ వేసుకున్నాను కానీ అప్పుడు వీడియో షూట్ చేశాను, చున్నీ వేసుకోలేదు. ఒక సిస్టర్ హట్ అయ్యారనమాట. ఇదివరకు ఫేస్ కూడా చూపించేదాన్ని కాదు, ఇప్పుడు చున్నీ కూడా వేసుకోవట్లేదు, మీ మీద ఉన్న రెస్పెక్ట్ పోయిందని చెప్పేసి స్టిచ్చింగ్ ఛానల్లో ఒక సిస్టర్ కామెంట్ చేశాను. నేను యాక్చువల్గా చున్నీ వేసుకోపోవడానికి రీజన్ ఏంటంటే, ఫ్రంట్ పార్ట్లో ఉన్న డిజైన్ మీరు చూస్తారు ఎక్కడి నుంచి ఎలాగా, నేనైతే అదే చూస్తానండి. మీరు ఏమన్నా అనుకోండి, ఎవరైనా ఒక మోడల్ వేసుకున్నారంటే అందులో ఉన్న కొంచెం నెగిటివ్ కన్నా పాజిటివ్గా చూస్తానన్నమాట. వాళ్ళు ఎలా కుట్టారు, ఎలా వేసుకున్నారు, ఎలా ఎక్కడ స్టిచ్ వేశారు, పైపింగ్ ఎలా వచ్చింది అనేది నా కళ్ళన్నీ అట్టే ఉంటాయి. మరి నేను చున్నీ వేసుకోకపోవడానికి కారణం ఏంటంటే, మీకు అలా చూస్తారని నా మైండ్ సెట్ ఎలా ఉందంటే, నేను ఎలా అయితే నేను అబ్జర్వ్ చేస్తాను ఎవరైనా డిజైన్, మీరు కూడా అలా చేస్తారు. ఎందుకంటే స్టిచ్చింగ్ ఛానల్ కదా, మేబీ అలాగే ఉంటుందేమో అనే ఉద్దేశంతో మాత్రమే చున్నీ వేసుకోలేదనమాట. అయితే ఆ మాట అనేసరికి నేను కొంచెం ఫీల్ అయ్యాను. ఇదివరకు ఫేస్ చూపించేవారు కాదు, ఇప్పుడేమో డ్రెస్సుల మీద చున్నీ కూడా వేసుకోవట్లేదు, మీ మీద ఉన్న రెస్పెక్ట్ పోయింది అన్నట్టు మాట్లాడారు. కొంచెం హట్ అయ్యాను. నేను కావాలని వేసుకోలేదు. మీకు ఆ యోక్ పార్ట్ అనేది క్లియర్గా అనిపిస్తుంది కదా, ఎలాగో మన జెంట్స్ ఎవరు చూడరు మన ఛానల్ని, లేడీసే చూస్తారు కదా. ఇంకా బయలుదేరిపోయామండి. లిటరల్లీ చెప్తున్నా తెలుసా, నేను చిన్నప్పటి నుంచి ఇంత జనాన్ని చూడలేదండి. అది కూడా బిర్లా మందిర్లో. ఎప్పుడు వెళ్ళినా ఖాళీగా ఉంటుంది, లేదంటే మీడియంగా ఉంటుంది, లేదంటే కొంచెం రష్ ఉంటుంది. ఇదేంటండి బాబు, జాతరలా ఉంది తెలుసా. సేమ్ నేనైతే జాతరకి వెళ్తే ఎలా ఉందో అలా ఉంది. ఇంత క్రౌడ్ నేను ఎక్కడైతే చూడలేదు, ఇక్కడ మెయిన్ బిర్లా మందిర్లో. దీనికి రీజన్ ఏంటంటే, మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకుంటే మార్నింగే లేస్తాను. నేనైతే 7కి లేచి టిఫిన్ చేసేస్తాను, వంట చేయను, బయట తినేస్తాం అనమాట. అది ఒకరోజు హోటల్కి వెళ్ళిపోతాము. అయితే నేనేం చేస్తానంటే, తొందరగా లేచి పిల్లలకు స్నానం చేసి 9 కల్లా బయటకు వెళ్ళిపోతాం. 10 కల్లా మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయిపోతాం. 1:30 కల్లా బయటకు వచ్చేస్తాం. 1:30కి లంచ్ చేసేసి మెల్లగా 4 o'clock కల్లా మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఎప్పుడు అలాగే జరుగుతుంది. ఈసారి ఏమైందంటే, మాకు మేము ఆలోచించుకోవడానికే సరిపోయింది అనమాట. ఎక్కడికి వెళ్దామా వద్దా 11 అయిపోయింది కదా, ఇక్కడికి వచ్చేసరికి 1 అయిపోయింది. చూసారు ఎంత క్రౌడ్ ఉంది. నాకు తెలిసి లేట్గా రావడం వల్ల క్రౌడ్ ఉంది, ప్లస్ జనవరి 1 వల్ల క్రౌడ్ ఉందన్నమాట. కానీ బాగానే జరిగింది లేదు మొత్తం మీద. మా వారు విసికేసుకున్నారు, నేను వద్దంటే ఇలాంటి టైంలో బయటికి వెళ్ళకూడదు, ఎక్కువ మంది ఉంటారని. కానీ ఇలాంటి టైంలోనే వెళ్తారండి, ఎవరైనా ఇలాంటి టైంలోనే వెళ్తారు. హాలిడేస్ టైంలో అందరికి హాలిడేస్ ఉన్నప్పుడే కదా బయటికి వెళ్ళేది. ఎవరు లేనప్పుడు వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. కానీ మేము ఏంటంటే లేట్గా వెళ్ళడం వల్ల మాకు ఇంత రష్ వచ్చిందనమాట. చూడండి ఎంతమంది ఉన్నారో. అయినా సరే వీడియో షూట్ చేయడం మాత్రం మానలేదు. మా వారేమో బ్యాగ్ జాగ్రత్త, జిప్పు పెట్టుకో, ఏమైనా పోతాయి, మళ్ళీ ఏమైనా తీసేసుకుంటారు ఎవరైనా, డబ్బులు ఉన్నాయి లోపల అని చెప్పి జిప్పు పెట్టడం, మొబైల్ తీయడం, మళ్ళీ షూట్ చేయడం, మళ్ళీ లోపల పెట్టేయడం, జిప్ పెట్టడం, ఇదే పని. సో ఫైనల్గా అయితే బాగానే దర్శనమైంది. కానీ రష్ ఉందండి, నిలబడలేకపోయారు పిల్లలు కూడా. తర్వాత ఈసారి అయితే నాకు బాగా బుద్ధి వచ్చింది, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ముందు రోజే ప్లాన్ వేసుకోవాలి.
మేము ప్లాన్ వేసుకుంటాము వేయమని, కానీ లేట్గా వెళ్ళకూడదని అర్థమైందనమాట. లేట్గా మాత్రం వెళ్ళకూడదు. లేట్గా వెళ్ళడం వల్ల ఇలా ఉంది. ఇంకా మా వాళ్ళైతే దిగులుగా అయిపోయారు. పిల్లలు కూడా పాపం చాలామంది పిల్లలు ఉన్నారండి. ఎంత పెద్దలైనా చూడండి. ఈ పిల్ల కూడా బాగా వీక్ అయిపోయింది అనమాట. అందరి పరిస్థితి అలాగే ఉంది. ఫైనల్గా చూసేయండి, పైనుంచి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి సచివాలయము, ఇదంతా హుస్సేన్ సాగరు చూడండి. ఇదంతా కూడా మొత్తం హైదరాబాద్ వ్యూ అంతా చూపిస్తున్నాను. ఇంత రష్లో కూడా మీకు ఇంత చిన్న క్లిప్ కూడా మిస్ అవ్వకుండా వీడియో షూట్ చేశాను. కానీ జనాలు ఉండటం వల్ల మీకు కొంచెం సరిగ్గా కనిపించట్లేదు, అంతే తేడా. అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు తెలుసు అందరూ వ్లాగర్స్ అనుకుంటా. అందరు వీడియోలు తీసుకుంటున్నారు చక్కగా. ఇంత రష్లో ఉన్నా కూడా అలవాటైపోయింది. ఇది వరకు అయితే నేను తీసినప్పుడు వ్లాగ్ ఛానల్కి తీసినప్పుడు వింతగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏం చూడట్లేదు. లేదంటే నేనే మైండ్ సెట్ మారిపోయిందన్నమో. అంటే అప్పుడు నేను ఫీల్ అయిపోయేదాన్ని, ఎవరైనా నన్ను చూస్తున్నారా, ఏమనుకుంటారో ఇలా తీస్తే అని. ఇప్పుడు అలా లేదనమాట, నాకు బాగా అలవాటైపోయింది. ఇంకా వచ్చేసామండి. దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వస్తే ఇక్కడ వీడియో షూట్ చేద్దామంటే అక్కడ గట్టిగా అరుస్తున్నాడు అతను, తీయకూడదు వీడియో అని. అంటే ఇది కొంచెము ఎగ్జిబిషన్ టైప్లో ఉంది. కిందకి రాగానే తీయకూడదు వీడియో అనేది, తీయొద్దు అని చెప్పేసి అన్నారనమాట. సో వెంటనే ఆఫ్ చేసాను. ఇది ఒకటి సీక్రెట్గా తీశాను. బాగున్నాయి. చాలామంది చెప్తున్నారు వీడియో తీయకూడదు, ఫోటోలు తీయకూడదని. సర్లే ఎందుకులే మళ్ళీ వాళ్ళ చేత అనిపించుకుంటామని ఇంకా చూసేసి కిందకి దిగిపోయాం. చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ కూడా హాలిడేస్ టైంలోనే వస్తారు, కానీ మాకు లేట్ అవ్వడం వల్ల క్రౌడ్ ఎక్కువ కనిపించింది అనమాట. లేదంటే ఇంత క్రౌడ్ ఉండదు. సో ఫైనల్గా అయితే దర్శనం చాలా బాగా జరిగింది. ఎవరు కావాలో ఫోటోలు తీసుకుంటున్నారు. ఇదంతా కూడా టూరిజం ప్లేస్ అండి. చక్కగా ఫోటోలు తీసుకుంటానికి మంచి ప్లేస్ అనమాట. అందరూ సెల్ఫీయే. సో ఇంటికి వచ్చేసామండి భోజనం చేసేసి హోటల్లో. ఇదిగోండి మా ఓడిది కొనుక్కున్నాడు. 100 రూపీసే, చాలా వర్త్ అనిపించింది 100 రూపీస్కి. సో చాలా చిన్న వీడియో షూట్ చేశాను. అక్కడ ఎక్కువ జనాలు ఉండటం వల్ల వీడియో కూడా షూట్ చేయలేకపోయాను. ఇంకా మేము బయటికి వెళ్ళి లంచ్ చేసేసి ఇంటికి వచ్చేసరికి దగ్గర 7:30 అయింది. సో వచ్చిన తర్వాత వ్లాగ్ ఛానల్కి ఒక వీడియో పోస్ట్ చేశాను. తర్వాత ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నామాట. మా వాడికి బాగా నచ్చేసింది ఇది. చూడండి వెనకాల తోకుందంట, నవ్వుకుంటున్నాడు. కొంచెం దూరంగా వెళ్తానమ్మా ఫోటో తీయని చెప్పేసి ఇలా ఫోటో తీస్తున్నాడు. చూడండి ఫోజ్ ఎలాగిస్తున్నాడు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.